జగన్ పై దాడి కేసు దర్యాప్తులో వేగం పెంచింది నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ. విశాఖ ఎయిర్పోర్ట్ లో జగన్ పై కోడి కత్తితో దాడి చేసిన శ్రీనివాసరావును విశాఖ నుంచి విజయవాడకు తరలించారు ఎన్ఐఏ అధికారులు. ఇక శ్రీనివాసరావును 3వ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ కోర్టులో హాజరుపరచనున్నారు. మరోవైపు జగన్ పై దాడి కేసును ఎన్ఐఏకు అప్పగించడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తోంది ఏపీ సర్కార్. నిందితుడు శ్రీనివాసరావును ఎన్ఐఏకు అప్పగించాలని, విజయవాడ కోర్టులో హాజరుపరచాలన్న ఎంఎస్జే కోర్టు ఆదేశాలపై హైకోర్టు వెకేషన్ బెంచ్ ను ఆశ్రయించనుంది ప్రభుత్వం. జగన్ పై దాడి కేసు దర్యాప్తులో వేగం పెంచింది నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ఎన్ఐఏ. విశాఖ ఎయిర్పోర్ట్ లో జగన్ పై కోడి కత్తితో దాడి చేసిన శ్రీనివాసరావును విశాఖ నుంచి విజయవాడకు తరలించారు ఎన్ఐఏ అధికారులు. శ్రీనివాసరావును 3వ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ కోర్టులో హాజరుపరచనున్నారు. మరోవైపు జగన్ పై దాడి కేసును ఎన్ఐఏకు అప్పగించడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తోంది ఏపీ సర్కార్. నిందితుడు శ్రీనివాసరావును ఎన్ఐఏకు అప్పగించాలని, విజయవాడ కోర్టులో హాజరుపరచాలన్న ఎంఎస్జే కోర్టు ఆదేశాలపై హైకోర్టు వెకేషన్ బెంచ్ ను ఆశ్రయించనుంది ప్రభుత్వం. జగన్ పై కోడి కత్తితో దాడి చేసిన శ్రీనివాసరావును విశాఖ నుంచి విజయవాడకు తరలించారు ఎన్ఐఏ అధికారులు. శ్రీనివాసరావును 3వ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ కోర్టులో హాజరుపరచనున్నారు. మరోవైపు ఈ కేసును ఎన్ఐఏకు అప్పగించడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తోంది ఏపీ సర్కార్. దీనిపై హైకోర్టు వెకేషన్ బెంచ్ ను ఆశ్రయించనుంది ప్రభుత్వం. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రీకాంత్ లైవ్ లో అందిస్తారు. శ్రీకాంత్, ఓవర్ టు యు. ఇప్పటి వరకు విశాఖ కోర్టులో మాత్రమే విచారణ జరిగినటువంటి జగన్ మీద దాడి కేసు ఇక నుంచి విజయవాడలో ఏర్పాటు చేసినటువంటి ఎన్ఐఏ ప్రత్యేక కోర్టులో అయితే విచారణ. ఇందుకు సంబంధించి ఈ కేసులో నిందితుడిగా ఉన్నటువంటి శ్రీనివాసరావుని విజయవాడలోని కోర్టులో హాజరుపరచడానికి సంబంధించి ఇప్పటికే ఎన్ఐఏ అధికారులు పిటిషన్ కూడా దాఖలు చేశారు. దానికి సంబంధించి అనుమతి రావడంతో నిన్న రాత్రి ఆ కేసులో నిందితుడిగా ఉన్నటువంటి శ్రీనివాసరావుని విజయవాడకు అయితే ఎన్ఐఏ అధికారులు తరలించారు. ఈ రోజున మరి కొద్దిసేపట్లో కోర్టులో న్యాయమూర్తి ముందు కూడా అధికారులు నిందితుడి శ్రీనివాసుని హాజరుపరిచే అవకాశాలు అయితే ఉన్నాయి. ఇప్పటి వరకు ఈ కేసు విశాఖ కేంద్రంగా జరిగింది. ఇక్కడ నుంచి ఈ కేసు మొత్తం కూడా విజయవాడలో ఉన్నటువంటి మెట్రోపాలిటన్ సెషన్స్ కోర్టు పరిధిలో ఉన్నటువంటి ఎన్ఐఏ ప్రత్యేక న్యాయస్థానంలో విచారణ జరుగుతుంది. ఈ నేపథ్యంలో విశాఖలో ఉన్నటువంటి నిందితుడి శ్రీనివాసుకు కూడా రిమాండ్కు సంబంధించి సమయం పూర్తవడంతో అతన్ని నిన్న రాత్రి ఎన్ఐఏ అధికారులు విజయవాడ కూడా తీసుకురావడం జరిగింది. ఇక్కడ ఎన్ఐఏ అధికారులు ప్రత్యేకంగా ఏపీ అధికారులను కూడా ఈ కేసులో సహకరించాలని కోరినప్పటికీ అది ప్రభుత్వం నుంచి స్పష్టమైన ఆదేశాలు రాకపోవడంతో పోలీసులు సహకరించకూడదు. మొత్తం వ్యవహారం అంతా ఎన్ఐఏ అధికారులు కోర్టు ఆదేశాల ద్వారానే ప్రస్తుతం ముందుకెళ్తున్న పరిస్థితి నేపథ్యంలో ఈ నెల 4వ తారీఖున ఈ కేసుకు సంబంధించి ఎన్ఐఏ అధికారులు కట్టిన ఎఫ్ఐఆర్ను కూడా హైకోర్టు కూడా ఆమోదించింది. ప్రస్తుతం నిందితుడిని కూడా ఏదైతే విజయవాడ కోర్టు పరిధిలో ఉన్న ఎన్ఐఏ ప్రత్యేక న్యాయస్థానం పరిధిలోకి నిందితుడిని కూడా తీసుకెళ్లాలని చెప్పి ఎన్ఐఏ అధికారులు వేసిన పిటిషన్కు సంబంధించి అనుమతి రావడంతో నిన్న రాత్రి ఎన్ఐఏ అధికారులు నిందితుడు శ్రీనివాసుని అయితే ప్రస్తుతం విజయవాడ తీసుకొచ్చారు. కొద్దిసేపట్లో శ్రీనివాసుని ఎన్ఐఏ ప్రత్యేక న్యాయస్థానంలో ఉన్న న్యాయమూర్తి ముందు కూడా హాజరుపరుచున్నారు. అదేవిధంగా ఈ కేసులో ఉన్నటువంటి సాక్ష్యాలు, అదేవిధంగా ఆ సమయంలో జగన్ మీద దాడి జరిగినప్పుడు వినియోగించిన వస్తువులు ఏదైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా అప్పగించాలని కూడా ఎన్ఐఏ అధికారులు కోర్టుని కోరిన నేపథ్యంలో దానికి సంబంధించి కూడా అనుమతి కూడా వచ్చింది. దీంతో ఆ వస్తువులకు సంబంధించి కూడా ఎన్ఐఏ అధికారులు స్వాధీనం చేసుకొని ఉన్నారు. అదేవిధంగా మొత్తం ఈ కేసు ఇప్పటి వరకు కూడా విశాఖలో ఉన్నటువంటి కోర్టులో జరిగింది. ఆ మొత్తం కోర్టులో ఉన్న ఫైలు మొత్తాన్ని కూడా విజయవాడలో ఉన్న ఈ న్యాయస్థానానికి బదిలీ చేయాలని చెప్పి ఎన్ఐఏ అధికారులు పిటిషన్ దాఖలు చేసిన నేపథ్యంలో దానికి కూడా కోర్టు అనుమతించడంతో నిన్న రాత్రి ఈ కేసుకు సంబంధించిన ఫైల్స్ అన్ని కూడా విజయవాడ చేరుకున్నాయి. మరోవైపు ఎన్ఐఏకి ఈ కేసును అప్పగించడానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం కూడా మొదటి నుంచి అభ్యంతరం వ్యక్తం చేస్తుంది. దీంతో ఎన్ఐఏకి అప్పగించడాన్ని సవాలు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం వెకేషన్ బెంచ్, ఎందుకంటే హైకోర్టుకి 21వ తారీఖు వరకు సంక్రాంతి సెలవులు ఉన్నాయి, కేవలం వెకేషన్ బెంచ్ మాత్రమే హైకోర్టులో నడుస్తున్న నేపథ్యంలో ఎన్ఐఏకి అప్పగించిన దానికి సంబంధించి సవాలు చేస్తూ ఏపీ ప్రభుత్వం ఈ 2 రోజులు పనిచేసే ఈ వెకేషన్ బెంచ్లో ఇవాళ పిటిషన్ దాఖలు చేసే అవకాశం ఉన్నాయి. అయితే ఇప్పటికే దీనికి సంబంధించి జగన్ తరపు న్యాయవాదులు కూడా క్యావియట్ కూడా పిటిషన్ దాఖలు చేశారు.
ఈ ఎన్ఐఏకి సంబంధించిన కేసు బదిలీకి సంబంధించి కానీ జగన్ కేసుకు సంబంధించిన ఏ విషయం మీదైనా ఆదేశాలు వచ్చేదానికి సంబంధించి ఖచ్చితంగా తమకు సమాచారం ఇవ్వాలని చెప్పి కోరిన నేపథ్యంలో మాకు కూడా స్పష్టమైన సమాచారం ఉంటుంది వెకేషన్ బెంచ్ దగ్గర నుంచి. కాబట్టి ఈ కేసుకు సంబంధించి సంక్రాంతి పండుగ పూర్తయిన తర్వాత స్పష్టమైన ఆదేశాలు ఇవ్వాలి. అప్పుడే హైకోర్టు పూర్తి స్థాయిలో పనిచేస్తుంది. కాబట్టి ప్రస్తుతం వెకేషన్ బెంచ్ హడావుడిగా నిర్ణయం తీసుకోకుండా కేవలం స్పష్టంగా సంక్రాంతి సెలవుల తర్వాత హైకోర్టు పనిచేస్తుంది కాబట్టి అప్పుడే ఒక ఆదేశాలు ఇవ్వాలనే దాని మీద కూడా మేము కూడా కోర్టుని అప్పీల్ చేస్తామని చెప్పి జగన్ తరపు కూడా న్యాయవాదులు కూడా చెప్తున్న నేపథ్యంలో ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం వేసే పిటిషన్ కూడా కీలకంగా మారింది. ఈ నేపథ్యంలో విజయవాడలో మొత్తం ఇక్కడ నుంచి జగన్ కేసు విశాఖ కేంద్రంగా ఇప్పటి వరకు విచారణ, అదేవిధంగా నిందితుడి శ్రీనివాస్ విచారణ జరిగింది. ప్రస్తుతం మాత్రం విజయవాడ కేంద్రంగా ఇక్కడ నుంచి జగన్ మీద దాడి జరిగిన కేసు మొత్తం కూడా విజయవాడ కేంద్రంగా అయితే ఎన్ఐఏ అధికారులు దర్యాప్తు చేపట్టినారు. మరికొద్ది సేపట్లో నిందితుడి శ్రీనివాసును కూడా న్యాయస్థానంలో జడ్జి ముందు హాజరుపరిచిన నేపథ్యంలో అతనికి రిమాండ్ విధిస్తారా లేకపోతే ఎక్కడికి తరలిస్తారనే దానికి సంబంధించి మరికొద్ది సేపట్లో ఆదేశాలు వచ్చే అవకాశాలు అయితే కనబడుతుంది. థాంక్యూ శ్రీకాంత్.